కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేశారు సిద్ధరామయ్య. లోక్ భవన్ లో గవర్నర్ సెక్రటరీకి రాజీనామా లేఖ ఇచ్చారు సిద్ధరామయ్య. ఇవాళే సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆమోదించే అవకాశం ఉంది. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు సిద్ధరామయ్య. హైకమాండ్ ఆదేశాలతో తాను పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. రాజ్యసభకు వెళ్లాలని అధిష్టానం సూచించిందని, కానీ హైకమాండ్ సూచనలను తాను తిరస్కరించినట్టు చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని, ఎమ్మెల్యేగా కొనసాగుతానని అన్నారు సిద్ధరామయ్య. జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదన్నారు. తన స్థానంలో డీకే శివకుమార్ సీఎంగా పగ్గాలు చేపడతారని అన్నారు. ಈಗ ಹೈಕಮಾಂಡ್ ಅವರು ನನಗೆ ರಾಜ್ಯಸಭಾಕ್ಕೆ ಹೋಗಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ರಾಜ್ಯಸಭಾಕ್ಕೆ ಹೋಗಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಾನು ಬಹಳ ವಿನಮ್ರವಾಗಿ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿದೆ. ನಾನು ರಾಷ್ಟ್ರ ರಾಜಕಾರಣದಲ್ಲಿ ನನಗೆ ಆಸಕ್ತಿ ಇಲ್ಲ, ರಾಜ್ಯ ರಾಜಕಾರಣದಲ್ಲೇ ಇರ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ. ನನಗೆ ಇನ್ನು ಜನ ಆಯ್ಕೆ ಮಾಡಿರೋದು ನನಗೆ 5 ವರ್ಷಕ್ಕೆ, ಇನ್ನೂ 2 ವರ್ಷ ಇದೆ. ಅಲ್ಲಿವರೆಗೆ ಕರ್ನಾಟಕದ ಜನಗಳ ಪರವಾಗಿ ಮತ್ತು ನಮ್ಮ ಕ್ಷೇತ್ರದ ಜನಗಳ ಪರವಾಗಿ ನಾನು ಈಗಾಗಲೇ ಹೇಳಿದ್ದೀನಿ, ಐ ವಿಲ್ ಕಂಟಿನ್ಯೂ ಇನ್ ಆಕ್ಟಿವ್ ಪಾಲಿಟಿಕ್ಸ್. ನಾನು ಕೋಮು ಶಕ್ತಿಗಳ ವಿರುದ್ಧ ಹೋರಾಟ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ. ರಾಜಕೀಯ ಪಾತ್ರ ಅಂದ್ರೆ కాబోయే సీఎం డీకే శివకుమార్ ఇంటి దగ్గర భద్రత పెంచారు. శివకుమార్ ఇంటికి క్యూ కడుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. డీకేను కలుసుకుని అభినందనలు తెలిపే పనిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. బెంగళూరులో పలు చోట్ల డీకే శివకుమార్ పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రస్తుతం ఉన్న 35 మంది మంత్రుల్లో 25 మందిని తొలగించే అవకాశం ఉంది. డీకే కేబినెట్ లో ఓబీసీలు, యూత్, మైనార్టీలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది. జూన్ 1న సీఎంగా డీకే ప్రమాణం చేసే అవకాశం ఉంది. కర్ణాటక అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణతో లైవ్ లో మాట్లాడి తెలుసుకుందాం. గోపీకృష్ణ, సిద్ధరామయ్య అయితే రిజైన్ చేసేశారు సీఎం పదవికి. గవర్నర్ ఎప్పుడు ఆమోదించే అవకాశం ఉంది? అలాగే డీకే జూన్ 1న సీఎంగా ప్రమాణం చేస్తారో అని తెలుస్తోంది. ప్రొసీజర్స్ ఏంటి? ఎస్, కర్ణాటకలో అధికార మార్పిడి, ముఖ్యంగా సీఎం నాయకత్వ మార్పు అనేది ఎటువంటి గొడవలు, అలాగే ఎటువంటి ఉద్రిక్తలు, ఎటువంటి టెన్షన్ లేకుండా సునాయాసంగా ఇటు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకుని నెక్స్ట్ డీకే శివకుమార్కి అప్పగించబోతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి గవర్నర్ సెక్రటరీకి అందజేయడం జరిగింది. ప్రస్తుతం గవర్నర్ కర్ణాటక బెంగళూరులో అందుబాటులో లేరు. థావర్ చంద్ గెహ్లాట్ మధ్యప్రదేశ్ అయింది. సో ఆయన ఇండోర్లో ఉన్నారు. సో ఆయన బెంగళూరు వచ్చిన తర్వాత రాజీనామాను ఆమోదించిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించి ముఖ్యంగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇటు సిఎల్పి సమావేశం రేపు జరగబోతోంది. సో రేపు డీకే శివకుమార్ని సిఎల్పి నేతగా ఎంపిక చేసిన తర్వాత గవర్నర్ను కలిసి దానికి ముందే సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ముఖ్యంగా క్యాబినెట్ కూర్పు, వీటన్నిటికి సంబంధించిన కసరత్తు జరగబోతోంది. సో సిద్ధరామయ్య అధిష్టానం నిర్ణయాన్ని శిరస వహించాను, అధిష్టానం నిర్ణయం మేరకే రాజీనామా చేశాను అని చెప్పి కర్ణాటక రాజకీయాల్లోనే తాను క్రియాశీలకంగా ఉంటాను, రాజ్యసభ ఆఫర్ ఇచ్చారు కానీ నేను తిరస్కరించాను, నేను కర్ణాటకకే సేవ చేస్తాను అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీ రాబోతున్నారు. మళ్ళీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేని కలవబోతున్నారు. క్యాబినెట్ కూర్పుకు సంబంధించి, అలాగే ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, పిసిసి కార్యవర్గానికి సంబంధించి ఆయన అధిష్టానంతో మరోసారి చర్చించబోతున్నారు. ప్రధానంగా డీకే శివకుమార్ రేపు సిఎల్పి సమావేశం తర్వాత శనివారం లేదా ఇటు 1వ తేదీ ఈ 2 రోజుల్లో, ఎందుకంటే గవర్నర్ కూడా అందుబాటులో ఉండాల్సి ఉంటుంది కాబట్టి, సో గవర్నర్ వచ్చిన తర్వాత ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే మంత్రివర్గ కూర్పులో ముఖ్యంగా 2 డిప్యూటీ సీఎంలు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు డీకే శివకుమార్ ఒక్కడే డిప్యూటీ సీఎం కర్ణాటకకి. సో ఇప్పుడు ఆయన సీఎం కాబోతున్నారు కాబట్టి ఇంతకుముందు ప్రెస్ మీట్లో తదుపరి సీఎం ఎవరు అన్నదానికి డీకేనే సీఎంగా ఉంటారన్న విషయాన్ని కూడా సిద్ధరామయ్య స్పష్టం చేసేశారు. సో డిప్యూటీ సీఎంగా ఇటు ఓబీసీ సామాజిక వర్గం నుంచి, అలాగే ఇటు లింగాయత్ సామాజిక వర్గం నుంచి, అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముఖ్యంగా ప్రియాంక్ ఖర్గే, మల్లికార్జున్ ఖర్గే కుమారుడు పేరు డిప్యూటీ సీఎంగా వినిపిస్తుంది. అలాగే ఎంబీ పాటిల్, ఆయన
లింగాయత్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. సో ఆయన పేరు వినిపిస్తుంది. అలాగే జి పరమేశ్వర ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నారు. సో క్యాబినెట్లో కూడా అన్ని సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం ఉండే విధంగానే అలాగే సిద్ధరామయ్య తాను సూచించిన వ్యక్తులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరే అవకాశం ఉంది. సో ఆయన ఈరోజు సాయంత్రం ఢిల్లీ వస్తున్నారు కాబట్టి క్యాబినెట్ కూర్పుకు సంబంధించి అలాగే పీసీసీ కార్యవర్గం పీసీసీ చీఫ్ సతీష్ జాక్రిహోలీ పేరు వినిపిస్తోంది. సో పూర్తిగా ఇప్పుడు సీఎం పగ్గాలు డీకే శివకుమార్కి వచ్చాయి కాబట్టి సో నెక్స్ట్ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలక పదవులన్నింటిలో కూడా కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి కొత్త వారిని నియమించే అవకాశం కనిపిస్తుంది. సో రానున్న 2-3 రోజుల్లో కర్ణాటక కాంగ్రెస్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. రైట్ గోపీకృష్ణ. మూవింగ్ టు సెకండ్ న్యూస్. తెలుగుదేశం పార్టీలో అధికారికంగా నాయకత్వం మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలే పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ అన్నీ తానే మహానాడును నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్న చంద్రబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ బాధ్యతలను లోకేష్ కు అప్పగించారు. పార్టీలో ఇప్పటికీ కీలక నిర్ణయాలను తీసుకుంటున్న లోకేష్ మహిళలకు 33% సీట్లు వంటి కీలక ప్రతిపాదనను కూడా మహానాడు వేదికగా ప్రకటించారు. అలాగే ఏపీతో పాటు తెలంగాణలోనూ గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించారు లోకేష్. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా అయ్యి కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, కేవలం చంద్రబాబు కుమారుడుగానే కాకుండా 5 ఏళ్లలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో తిరిగి యువగళం పాదయాత్ర ద్వారా క్యాడర్లో భరోసా నింపారు. ఎన్నికల్లో సీట్ల కేటాయింపు దగ్గర నుంచి పవర్లోకి వచ్చాక మంత్రి పదవుల భర్తీ వరకు లోకేష్ మార్క్ బలంగా కనిపిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చాక విద్య, ఐటీ శాఖ బాధ్యతలను చేపట్టిన లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులను సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. తన నాయకత్వ లక్షణాలతో యువ నేతలనే కాదు పార్టీలోని సీనియర్లతో కూడా మంచి మార్కులు వేయించుకుంటున్నారు. పార్టీని పరుగులు పెట్టించడంలో లోకేష్ చంద్రబాబును సైతం మించిపోయారంటున్నారు టీడీపీ సీనియర్లు. బాబు గారు, మా మనవడు మమ్మల్ని పరుగులు తీస్తున్నాడు సార్, కొంచెం రక్షించండి. ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం. టెక్నాలజీ నేర్చుకోమంటా ఉన్నాడు, మేము టెక్నాలజీ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చాం. 7 ఏళ్లలో మార్పు చూస్తున్నాం సార్. మీ కొడుకు కాదు, రాష్ట్రానికి దిక్సూసే కాదు, దేశానికి దిక్సూసిగా మారే రోజులు వస్తూ ఉన్నాయి. నాలెడ్జ్ గెయిన్. ఏదో ఎక్కడో దుర్మార్గ పరిపాలన చేసేవాళ్ళు కొంతమంది, రాష్ట్రం కోసం దేశం కోసం కృషి చేసేవాళ్ళు కొంతమంది, దాంట్లో లోకేష్ గారు ఉన్నారు. పులి కడుపున పులే పుడుతుంది. కాకపోతే పెద్ద పులి సాధువు, చిన్న పులి ఉగ్ర నరసింహం, తేడా అంతే. ఈ ఉగ్ర నరసింహం దెబ్బకి ప్రతిపక్షం ఎవడైతే ఉన్నాడో గొడ్డల పార్టీ పరారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్, టీడీపీ పార్టీలో ప్రస్తుతం నాయకత్వ మార్పు దిశగా అడుగులేస్తుందని వచ్చా, ఎందుకంటే అధిష్టానం అదనపు బాధ్యతలు అప్పగించడం, అన్ని తానే ముందుకు వెళ్ళడం, లోకేష్ అండ్ అలాగే సీనియర్లు కూడా చాలా సపోర్ట్ అందించడం, ఇదన్నీ చూస్తుంటే చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ. వాస్తవానికి చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే నాయకత్వ మార్పు లేకపోతే వారసత్వానికి సంబంధించిన మార్పు ఉంటుందన్నట్టుగా ఉండదు, కానీ పరిస్థితులు మాత్రం అలా క్రియేట్ అవుతాయి. పరిస్థితులే భవిష్యత్తు నాయకుడిని ప్రొజెక్ట్ చేసే విధంగా, ఆ పరిస్థితులే భవిష్యత్తులో సారథి లోకేష్ అన్నట్టుగా క్రియేట్ చేసే విధంగా ఈరోజు మహానాడు వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. మహానాడు అంటే కేవలం ఈసారి వాళ్ళ వార్షిక సభ మాత్రమే కాకుండా భవిష్యత్ రాజకీయ నాయకత్వానికి మార్పు రాబోతుందన్న సంకేతాన్ని బలంగా ఇచ్చినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నాయకులు మాట్లాడిన మాటలు కావచ్చు, అక్కడ కనిపించిన దృశ్యాలు కావచ్చు, సీనియర్ల బాడీ లాంగ్వేజ్ని చూస్తే మాత్రం భవిష్యత్ బాస్ లోకేష్ అని వాళ్ళందరూ పబ్లిక్గా ఓపెన్గా యాక్సెప్ట్ చేసినట్టుగా సీనియర్లు అందరూ ప్రతి మాటలోనూ, ప్రతి వాక్యంలోనూ, ప్రతి సందేశంలోనూ వాళ్ళు ఒక మెసేజ్ని ఇవ్వదలుచుకున్నారు. ఇప్పటివరకు ఒకవైపు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ని స్మరించుకుంటూనే ఆ తర్వాత పార్టీని ఈ దశకి, ఈ స్థాయికి, ఉన్నతమైన ఈ స్థాయికి తీసుకురావడంలో చంద్రబాబు ఇప్పటివరకు స్థిరీకరించారు. ఆ తర్వాత భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లే బాధ్యతని లోకేష్ సమర్థవంతంగా తీసుకెళ్తారన్న నమ్మకం మాకు కలిగిందని చెప్పే అట్లాంటి ప్రతి అంశంలోనూ వాళ్ళు ఆ వ్యవహారాన్ని చూపించే ప్రయత్నం చెప్పారు. ఇప్పటివరకు లోకేష్ మాట్లాడుతున్న సమయంలో క్యాడర్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసినప్పటికీ కావచ్చు, లేకపోతే ఆయన చుట్టూనే మొత్తం
ఇంతకుముందు వాస్తవానికి సీనియర్ రాజకీయ నాయకుడిగా చంద్రబాబు ఉన్న సమయంలో లోకేష్కి అట్లాంటి గుర్తింపు రావడం చాలా కష్టం. ఎందుకంటే చాలా సీనియర్ పొలిటీషియన్, రాజకీయ అనుభవం వైపు చూసినా కూడా లేకపోతే మిగతా అడ్మినిస్ట్రేటివ్ వైపు చూసినా కూడా చంద్రబాబుకున్న అనుభవం రీత్యా లోకేష్ని పక్కన పెట్టుకుని ప్రొజెక్ట్ చేయడం అంటే అంత సాదాసీదైన విషయం కాదు. కానీ బట్ అదే సమయంలో లోకేష్ ముఖ్యమంత్రి స్వయంగా దగ్గర ఉంచుకొని యువగలం పాదయాత్ర తర్వాత ఆయనకు వచ్చిన మాస్ ఇమేజ్ని కావచ్చు, ఆయనలో వచ్చిన మార్పును కావచ్చు, ఆ తర్వాత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక ఇదే సక్సెషన్కి తర్వాత తరానికి వారసత్వాన్ని, నాయకత్వాన్ని అందించడానికి ఇదే సరైన మార్గం, ఇదే సరైన సమయం అని టీడీపీ భావించింది. ఆ దిశగా చాలా ఫేజ్డ్ మేనర్లో చాలా వ్యూహాత్మకంగా లోకేష్ నాయకత్వాన్ని బలపరుస్తూ వచ్చింది. ఆయనకి మొదట మంత్రి పదవి ఇవ్వడం దగ్గర నుంచి, ఆ తర్వాత ఉద్యోగాల కల్పనకు సంబంధించిన చైర్మన్గా ఆయనకే అవకాశం ఇవ్వడం దగ్గర నుంచి, ఆ తర్వాత పార్టీ వర్కింగ్ నేషనల్ ప్రెసిడెంట్గా ప్రకటించడం దగ్గర నుంచి ఈరోజు మహానాడు, సాధారణంగా మహానాడులో గతంలో లోకేష్ని ప్రొజెక్ట్ చేసేవాళ్ళు, కానీ ఈసారి కన్ఫర్మేషన్ చేస్తున్న అట్టుగా ఈ మహానాడుని చూస్తే అర్థమవుతుంది. ప్రతి నేత తమ స్పీచ్లో కావచ్చు, తమ చివరికి బాడీ లాంగ్వేజ్లో కూడా బాస్ పక్కన, పెద్ద బాస్ పక్కన చిన్న బాస్ ఉన్నారు, భవిష్యత్ బాస్ లోకేషే అన్నట్టుగా ఓపెన్గానే యాక్సెప్ట్ చేసినట్టుగా అందరి బాడీ లాంగ్వేజ్ కనిపించింది అన్నట్టుగా కార్యకర్తల నుంచి కావచ్చు, లేకపోతే రాజకీయ వర్గాల నుంచి వస్తున్న సమీకరణలుగా మనకు అర్థం చేసుకున్న నేపథ్యం కనిపించింది. గతంలో చాలా విమర్శలు ఉండేవి, లోకేష్ ఆయన పబ్లిక్ యాక్సెప్టెన్స్ వస్తుందా, ఆయన్ని లీడర్గా భవిష్యత్ టీడీపీ నాయకుడిగా టేక్ ఆఫ్ అవుతారా లేదా అన్నట్టుగా ఆయన చుట్టూ ఉన్న టీం పైన కొన్న పెద్ద ఎత్తున అనేక రకాల విమర్శలు కావచ్చు, లేకపోతే ఆరోపణలు కావచ్చు, వాళ్ళ నాయకత్వం మీద సందేహాలు వ్యక్తం చేస్తూ వచ్చిన సందర్భాలు కనిపించాయి. కానీ ఇప్పుడు అవన్నీ పటాపంచలు చేస్తూ లోకేష్ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీకి సంబంధించి కావచ్చు, ఫ్యూచర్ లీడర్షిప్కి సంబంధించి కావచ్చు, యూత్ కనెక్ట్కి సంబంధించి కావచ్చు, అనేక అంశాల్లో గత 2 ఏళ్ళుగా అడ్వాన్స్డ్ స్టేజ్లోకి తీసుకొచ్చి ప్రస్తుతం ఈ వేదికగా లోకేష్ని భవిష్యత్ టీడీపీ నాయకుడు, ఎందుకంటే ఆ ముఖ్యమంత్రికి దాదాపుగా ఇప్పుడు 76 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి, 77th ఇయర్ ఆయనకు వచ్చింది. మరి కానీ ఈసారి 2029 ఎన్నికలకి 79 ఏళ్ళు ఆయనకి నిండబోతున్నాయి. సో ఇప్పుడు నాయకత్వ మార్పు భవిష్యత్తుకి అవసరం కాబట్టి ఖచ్చితంగా ఇదే సరైన సమయం కాబట్టి, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడే నాయకత్వ మార్పు సాధారణంగా చేస్తేనే దానికి యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రయాణం సాగుతుంది అన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కేవలం వారసత్వంతో వచ్చిన నాయకత్వం అనే కాకుండా ఆ తర్వాత ఇప్పుడు వరకు ఆయనకున్న క్యాపబిలిటీస్ని, కెపాసిటీస్ని ఎన్హాన్స్ చేసుకుంటూ లోకేష్ స్వతహాగానే నాయకుడిగా ఎదుగుతున్నారు, స్వతహాగానే పార్టీని ముందుకు తీసుకెళ్ళగల శక్తిగా రూపొందారు, అట్లాంటి కొత్త తరం నేతగా ఆవిష్కరించబడ్డారు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం మహానాడు వేదికగా జరుగుతున్న సందర్భం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఈశ్వర్. ఇక తామొస్తే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని ఓవైపు బీఆర్ఎస్ హెచ్చరిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఫ్యూచర్ సిటీ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. నిన్ననే మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేసిన ప్రభుత్వం ఇవాళ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు వెళ్లి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. స్కిల్ యూనివర్సిటీ పనుల్ని తనిఖీ చేశారు. దేశానికే తలమానికంగా నిలిచేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, అత్యాధునిక మౌలిక వసతులతో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కాబోతోందన్నారు మంత్రులు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ 2న మీర్ ఖాన్ పేట్లో ఐకానిక్ FCDA గ్రీన్ బిల్డింగ్ ఆఫీస్ ని ప్రారంభించబోతున్నారు. కందుకూరు మండలంలోని మీర్ ఖాన్ పేట, ముచ్చర్ల గ్రామాల మధ్య 30,000 ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోంది. 30 నెలల్లోనే 11 ఎకో ఫ్రెండ్లీ టౌన్షిప్లని పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA పరిధిలోకి ఆమన్గల్, ఇబ్రహీంపట్నం, కట్టాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం లాంటి 7 మండలాల్లోని 56 గ్రామాల్ని చేర్చారు. మొత్తం 762 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ అథారిటీ విస్తరించి ఉంటుంది. ఇందులో 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ వస్తూ ఉండగా అందులో సగానికి సగం అంటే 15,000 ఎకరాల్ని ఫారెస్ట్ జోన్ గా కాపాడుతున్నారు. మిగిలిన 15,000 ఎకరాల్లో లైఫ్ సైన్సెస్ హబ్ కి అత్యధికంగా 4,000 ఎకరాలు, నివాస సముదాయాల కోసం 2,477 ఎకరాల్ని కేటాయించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో కనీసం 70% సంస్థల ఆఫీసులు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఫ్యూచర్ సిటీపై ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం. అయితే మరి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? ప్రభుత్వం ఫ్యూచర్ సిటీపై ఎలాంటి టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకుంది? టార్గెట్ జూన్ 2 ఆర్ జూన్ 3 అనే విధంగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ని ఆ రోజునే ప్రారంభించుకోవడంతో పాటుగా ఇంకొన్ని శంకుస్థాపనలు కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. నిన్ననే ఫ్యూచర్ సిటీను 11 జోన్లుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన గెజిట్ని కూడా ప్రభుత్వం విడుదల చేసింది. దానిలో లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, అట్లాగే ఐటీ, హాస్పిటాలిటీ ఈ రంగాలకు సంబంధించిన జోన్స్ని
నిన్న గుర్తించి దానికి సంబంధించిన గెజిట్ని కూడా విడుదల చేసింది. దీంట్లో 30,000 ఎకరాల్లో 15,000 ఎకరాలను అభయారణ్యంగా ఉంది కాబట్టి సో దాన్ని ఒక శాంక్చురీగానే డెవలప్ చేయాలి. మిగతా 15,000 ఎకర్స్లో మాత్రమే ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలనేది ప్రధానంగా ప్రభుత్వం భావిస్తుంది. ఈరోజు ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో పాటుగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనిపైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్కి సంబంధించి ఏ రకమైన పనులు పూర్తయ్యాయి, ఇంకా ఏ రకంగా జరగాల్సి ఉందనే అంశాలని పరిశీలించారు. దాదాపు 16,000 ఎస్ఎఫ్టీలో ఈ ఆఫీస్ నిర్మాణం జరుగుతుంది. మొదటి కన్స్ట్రక్షన్గా ప్రభుత్వం చెప్తుంది. ఫ్యూచర్ సిటీకి సంబంధించి గతం నుంచి కూడా ప్రభుత్వం చెప్తుంది నెట్ జీరో సిటీ. నెట్ జీరో సిటీ మీన్స్ పొల్యూషన్ ఫ్రీ, ఎక్కడా కూడా పొల్యూషన్ ఉండకుండా కాలుష్య రహిత నగరంగా దీన్ని అభివృద్ధి చేయాలి. 7,760 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా కాలుష్యం ఉండకూడదు అనే దాన్ని ప్రభుత్వం మెయిన్ థీమ్గా తీసుకుంది. దానిలో భాగంగానే గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. గ్లోబల్ సమ్మిట్లో దాదాపు 5 లక్షల పెట్టుబడులను ఆకర్షించింది. అక్కడే గ్లోబల్ సమ్మిట్ ఎండింగ్ సెరమనీని కూడా అక్కడే నిర్వహించి చాలా ఘనంగా చేసింది. దానితో పాటుగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్లో ఉంది. స్కిల్ యూనివర్సిటీకి మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా చైర్మన్గా ఉన్నారు. సో ఆనంద్ మహీంద్రాతో పాటుగా సీఎం కూడా ఎప్పటికప్పుడు దీనిపైన రివ్యూ చేస్తూనే ఉన్నారు. సో వీటన్నిటినీ కూడా కొన్ని ఐకానిక్ బిల్డింగ్స్తో పాటుగా ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్లాగే ఇండస్ట్రీస్ వీటన్నిటినీ తీసుకురావాలి. ఇవన్నీ కూడా నెట్ జీరో పరిధిలో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో June 2nd or 3rd ఇంకా ఫైనలైజ్ కాలేదు. June 2nd or 3rd అయితే ప్రభుత్వం ఇంకా ఫైనలైజ్ చేయాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. 4th ఎక్స్క్లూజివ్ వార్త. ఈసారి ఎగ్జామ్ అత్యంత పకడ్బందీగా జరగాల్సిందే. ఏ చిన్న తప్పు జరిగినా సహించేది లేదు. అందుకు ఎలా ముందుకెళ్దాం? కేంద్రం నుంచి కావాల్సిన సహకారం ఏంటి? ఇవే అంశాలపై ఎన్టీఏ అధికారులు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సహా పిఎంఓ అధికారులతో సమావేశమయ్యారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆయన నివాసంలోనే సుమారు 40 నిమిషాల పాటు జరిగిన మీటింగ్లో June 21న జరగనున్న రీ-నీట్ ఎగ్జామ్ పై చర్చించారు. మే 3న జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన కంప్లైంట్తో మే 12న సిబిఐ అధికారులు రంగంలోకి దిగారు. విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. పరీక్షా పత్రాలు తయారు చేసిన ప్రొఫెసర్లే పేపర్ లీక్ కి కారణమని సిబిఐ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పుణే, లాతూర్, అహిల్యానగర్కు చెందిన మొత్తం 10 మందికి పైగా సిబిఐ అదుపులో ఉన్నారు. వాళ్ళు విచారిస్తున్నారు సిబిఐ అధికారులు. ఈసారి జరగబోయే ఎగ్జామ్లో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు రాజ్నాథ్ నివాసంలో మీటింగ్ కూడా జరిగింది. మరి ఈసారి ఏ విధంగా పకడ్బందీగా నిర్వహించబోతున్నారు? పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా జాయిన్ అవుతున్నారు. మహాత్మా, ప్రొఫెసర్లే కారణమని సిబిఐ దర్యాప్తులో తేలింది. సో క్వశ్చన్ పేపర్ సెలెక్ట్ చేసే ఆ ప్యానెల్ నుంచి పకడ్బందీగా ఉండాలి. ఇంకా ఏ పాయింట్లు ఎలా ఏ స్టేజ్లో లీక్ అయ్యే ఛాన్సులు ఉంటాయి? సో భద్రత ఏ విధంగా ఉండాలి? పకడ్బందీగా ఏ విధంగా నిర్వహించబోతున్నారు? రీసెంట్గా సుప్రీంకోర్టు సైతం కామెంట్స్ చేసింది కేంద్ర ప్రభుత్వాన్ని. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఈ నీట్ పరీక్షను నిర్వహించే సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సైతం చీవాట్లు పెట్టింది. గతంలో జరిగిన పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సో ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైందని చెప్పాలి. ఎన్టీఏని పటిష్టం చేయడం కోసం రీసెంట్గానే ఒక 2 ఉన్నత స్థాయి అధికారులను, ఐఏఎస్ ఆఫీసర్లను ఎన్టీఏలో చేర్చింది. అక్కడ అంటే ఆ గవర్నింగ్ బాడీలోకి 2 ఐఏఎస్ అధికారులను పంపించింది. అలాగే ఎన్టీఏ డీజీ అభిషేక్ సింగ్ ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దగ్గర జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్, ఎన్టీఏ డీజీతో పాటుగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అధికారులు సైతం అందులో పాల్గొన్నారు. ఈసారి జరగబోయే పరీక్షను అత్యంత పటిష్టంగా, ఎటువంటి లోపాలకు తావు లేకుండా ఎలా నిర్వహించాలి, గతంలో జరిగిన పొరపాట్లు ఏంటి, వాటి నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకుని ఎలా వాటిని సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళాలి అన్న అంశం మీద చర్చించారు. దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు చేస్తున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ June 21న జరగబోతుంది. మే 3న జరిగిన పరీక్ష రద్దయిన నేపథ్యంలో ఆ పరీక్షలో ప్రశ్నాపత్రం ఎలా లీక్ అయింది ఏంటి అనేది సిబిఐ దర్యాప్తులో ఇప్పటికే చాలా అంశాలు బయటకు వచ్చాయి. మొత్తం 13 మంది వరకు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో వీరున్నారు. అందులోనూ ఇన్సైడర్సే అంటే ఇంటి దొంగలే ఈ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారన్నది సిబిఐ దర్యాప్తులో వెల్లడైంది. అంటే ఈ ప్రశ్నాపత్రాన్ని తయారు చేసే ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ నుంచే ఈ ప్రశ్నాపత్రం లీక్ అయింది. కాబట్టి ఈసారి అటువంటి వారిని ఎలా ఎన్నుకోవాలి అన్న దాని నుంచి మొదలుపెట్టి ఆ ప్రశ్నపత్రం ట్రాన్స్పోర్టేషన్, అలాగే పరీక్షా కేంద్రాలకు చేరడం, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఎలా నిర్వహించాలన్న దాని మీదనే ఇవాళ సమావేశం జరిగింది. ఇంకా ఫర్దర్గా మరికొన్ని సమావేశాలు కూడా జరుగుతాయి. ఈసారి జరగబోయే పరీక్ష అయితే పూర్తి స్థాయి ఫుల్ ప్రూఫ్గా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రధాని కార్యాలయం స్వయంగా ఈ అంశాలన్నింటినీ కూడా మానిటర్ చేస్తోంది.
రైట్ మహాత్మా, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మార్కెట్ యార్డ్ లో దొంగలు పట్టారు. 107 బస్తాల మొక్కజొన్న ఎత్తుకెళ్లిపోయారు. రైతుల దిగుబడికి రక్షణ కల్పించడంలో మార్కెట్ యార్డ్ అధికారుల నిర్లక్ష్యం ఈ ఘటనతో బయటపడింది. TV9 కథనాలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అచ్చంపేట సిఐ నాగరాజు మార్కెట్ యార్డ్ ని పరిశీలించారు. జితేందర్ అనే కౌలు రైతు 53 క్వింటాళ్ల మక్కల్ని మార్కెట్ కు తీసుకొచ్చారు. ఈ నెల 11న కాంటా వేశారు. అప్పటి నుంచి జితేందర్ ఆయన కుటుంబం బస్తాలకు కాపలాగా మార్కెట్లోనే ఉన్నారు. అయితే విత్తనాలు వేసేందుకోసమని ఊరికి వెళ్లారు. అదే అదనుగా భావించిన దుండగులు 107 బస్తాలను మాయం చేసేశారు. 6 గాలం చెమటోడ్చి పండించిన పంట మాయమైపోవడంతో కౌలు రైతు గుండె కన్నీరైంది. మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ఈ మక్కల్ని ఎత్తుకెళ్లిపోయిన దొంగలు ఎవరు అనేది కనిపెట్టారా? మార్కెట్ యార్డ్ లో భద్రతకు సంబంధించి అధికారులు ఏమంటున్నారు? అక్కడ CCTV కెమెరాస్ లేవా? గతంలో ఎప్పుడైనా ఇలాంటి దొంగతనం ఘటన వెలుగు చూసిందా? అచ్చంపేట మార్కెట్ యార్డులో మంత్రాల జితేందర్ అనే కౌలు రైతుకు సంబంధించిన 1 కాదు 2 కాదు 107 బస్తాల మొక్కజొన్న తన పండించిన పంటను మొత్తం 6 గాలం కష్టపడి పండించిన పంటను మొత్తం మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. అయితే ఈ నెల 11న దాన్ని కొనుగోలు చేయడం జరిగింది. సో అయితే గతంలో అయితే లాస్ట్ ఇయర్ వరకు కూడా రైతు ఒకసారి పంటను అమ్మిన తర్వాత తన బాధ్యత తీరిపోతుంది. కానీ ఈ సంవత్సరం నుంచి అలా కాదు. రైతు తన పంటను అమ్మిన తర్వాత ఆ పంట మొత్తం కూడా అన్లోడ్ అయ్యి గమ్యస్థానాలకి గోడౌన్కు చేరేంత వరకు కూడా రైతుదే బాధ్యత ఉంటుందనే కొత్త నిబంధన వచ్చింది. దీంతో ఈ నెల 11న పూర్తిగా వ్యవహారాలన్నీ ముగిసిపోయినా కూడా లారీలు అందుబాటులో లేకపోవడం, హమాలీలు సరిగా లేకపోవడంతో ఈ మొత్తం పంట అంతా కూడా మార్కెట్ యార్డ్లోనే ఉండిపోయింది. సో తన పొలంలో వరి పంటకు సంబంధించిన అంశాలు చూసుకునేందుకు మొన్న 2 రోజుల క్రితం రైతు కుటుంబం మొత్తం ఊరికెళ్ళి వచ్చేలోపే రాత్రికి రాత్రే మొత్తం 107 బస్తాల పంట మాయం కావడంతో అవాక్ అవడం జరిగింది. TV9 దీనిపై ప్రత్యేకంగా కథనం ప్రసారం చేయడంతో ఇటు అధికారులు కదిలారు. సిఐ నాగరాజు మార్కెట్ యార్డ్కి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అయితే ఎవరు చేశారనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు, మార్కెట్ కమిటీ సిబ్బందిని విచారిస్తున్నారు. రైతు హమాలీలు ఎవరైతే ఉంటారో, కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పరిశీలించడం జరుగుతుంది. దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలు, మార్కెట్ యార్డులో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి, దాని చుట్టుపక్కల సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అనే అంశంలో కూడా పోలీసులు విచారణ చేయడం జరుగుతోంది. సో మొత్తం మీద తన రైతు పండించిన మొత్తం పంట కూడా ఉన్నపడంగా ఒక్కసారిగా రాత్రికి రాత్రి మాయమవడంతో ఇక్కడ అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 1 కాదు 2 కాదు 107 బస్తాలు. కానీ పోలీసుల ప్రాథమిక విచారణలో ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా జరిగిన దొంగతనం లాగానే పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. కానీ ఎవరి దొంగతనం చేశారనే అంశం మీద క్లారిటీ మాత్రం రాలేదు. ఇతర రైతులను విచారిస్తున్నారు, కూలీలు హమాలీలను విచారిస్తున్నారు, ఇక ఎవరైతే లోడింగ్ అన్లోడ్ చేసే కార్మికులను విచారిస్తున్నారు, ఈ లారీలు ఇటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మొత్తం కూడా విచారిస్తున్నారు. వీలైనంత తొందరలో టెక్నికల్గా ఈ 107 బస్తాల మొక్కజొన్న బస్తాలు దొంగిలించింది ఎవరనే అంశం మీద పూర్తి వివరాలు రాబడతామని పోలీసులు చెప్తున్నారు. మార్కెట్ కమిటీ వాళ్ళు కూడా దీని మీద పూర్తిగా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. ఇది వాళ్ళ 585.